డబ్బుంటే రా, లేకుంటే పో. అగ్రరాజ్యాధినేత మాటలివి. పైసామే పరమాత్మ అంటున్నారు. కాసులుంటేనే వీసా ఇస్తున్నారు ట్రంప్. గోల్డ్ కార్డు విక్రయంతో ఖజానా నింపుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో ట్రంప్ గోల్డ్ కార్డు విక్రయాలు షురూ అయ్యాయి. H1B వీసాపై ఆంక్షలు పెడుతూ గోల్డ్ కార్డ్తో వెల్కమ్ చెబుతోంది వైట్ హౌస్. అలాగే టూరిస్టులకు షాక్ ఇచ్చింది డొనాల్డ్ ప్రభుత్వం. జస్ట్ 9 కోట్ల రూపాయలు చెల్లిస్తే చాలంటున్నారు ట్రంప్. సామాన్యులకు మాత్రం గోల్డ్ కార్డ్ అనేది అందని ద్రాక్షే. ఎందుకంటే కోట్ల రూపాయలు ఉంటే ఇండియా వదిలి వెళ్లాల్సిన కర్మ ఎందుకు? అమెరికా వెళ్లి సంపాదించాలనే కదా సామాన్యులు ప్రయత్నించేది. అసలు గోల్డ్ కార్డ్ అంటే ఏమిటి? ప్రెసిడెంట్ గారు ఎందుకు తీసుకొచ్చారు? భవిష్యత్తులో ఇంకేం కార్డు తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు? పౌరసత్వాన్ని అమ్మకానికి పెట్టిన ట్రంప్, అగ్రరాజ్యంలో అమలుకి వచ్చిన గోల్డ్ కార్డ్. ఒక వ్యక్తికి 9 కోట్లు, కంపెనీకి 18 కోట్లు. బిజినెస్ అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చాలా ఇష్టం. అందుకే కొత్త బిజినెస్ మొదలుపెట్టారు. ఆ బిజినెస్ మరేదో కాదు, గోల్డ్ కార్డుల వ్యాపారం. అవి అమెరికా పాలిట బంగారు గని లాంటివి అంటున్నారు ట్రంప్. అగ్రరాజ్యంలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ట్రంప్ గోల్డ్ కార్డు వీసా పథకం అమలుకి వచ్చింది. ఆయనే స్వయంగా గోల్డ్ కార్డు విక్రయాలను ప్రారంభించారు. ఇందుకోసం TrumpCard.gov అనే ప్రత్యేక వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే H1B వీసా ఇంటర్వ్యూలు నిలిచిపోయాయి. వీసా దరఖాస్తుల సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైళ్లను, వారు చేసిన పోస్టులను క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉందని అమెరికా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. దీంతో వేలాది మంది ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ట్రంప్ గోల్డ్ కార్డు విక్రయాలు మొదలుపెట్టారు. గోల్డ్ కార్డు అంటే అదేదో బంగారంతో చేసిన కార్డు అనుకునేరు. అస్సలు కాదు. మరో రకంగా చెప్పాలంటే ఇది వీసా కార్డు అన్నమాట. ఇంత డబ్బు వెచ్చించి గోల్డ్ కార్డు కొని అమెరికాకు ఎవరు వెళ్తారు అన్న డౌట్ వస్తుంది కదా. నిజమే, కానీ గోల్డ్ కార్డుకు విపరీతమైన క్రేజ్ ఉంది. అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవడానికి, శాశ్వత నివాసానికి, తర్వాత పౌరసత్వం పొందడానికి కూడా వీలు కల్పించే గోల్డ్ కార్డు ధర $1 మిలియన్ అంటే భారత కరెన్సీలో 9.02 కోట్ల రూపాయలు. అమెరికాలో స్థిరపడాలని భావించే విదేశీయులు వ్యక్తిగతంగా లేదా విదేశీ ఉద్యోగుల తరఫున అమెరికాలోని కంపెనీలు కొనుగోలు చేయొచ్చు. కంపెనీలు మాత్రం $2 మిలియన్ అంటే భారతీయ కరెన్సీలో 18.03 కోట్లు చెల్లించాలి. గోల్డ్ కార్డు కోసం వెబ్సైట్లోకి వెళ్లి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. తొలుత డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ప్రాసెసింగ్ ఫీజు కింద $15,000 చెల్లించాలి. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత ఆన్లైన్లోనే $1 మిలియన్ రుసుము చెల్లించొచ్చు. దరఖాస్తు రుసుము $15,000 నాన్ రిఫండబుల్, అంటే గోల్డ్ కార్డు వచ్చినా రాకున్నా $15,000 సొమ్ము వెనక్కి తిరిగి రాదు. అమెరికాలో శాశ్వతంగా నివాసాన్ని, పౌరసత్వాన్ని ఇచ్చేదే గోల్డ్ కార్డ్. సింపుల్ గా చెప్పాలంటే అమెరికా వీసా అన్నమాట. ఆసక్తికరమైన విషయం ఏంటంటే భారతీయులే ఎక్కువగా కొంటున్నారట. ఈ భారీ మొత్తం చూస్తుంటే ట్రంప్ నిజంగానే జాక్పాట్ కొట్టేశాడని అనిపిస్తోంది. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని ట్రంప్ చెబుతున్నాడు. భవిష్యత్తులో మొత్తం 1 కోటి గోల్డ్ కార్డులను విక్రయించాలని లక్ష్యంగా ట్రంప్ పెట్టుకున్నాడు. గోల్డ్ కార్డు అంటూనే అనేక రూల్స్ పెట్టింది అమెరికా. గోల్డ్ కార్డు కొనుగోలు చేసిన వారు 5 ఏళ్ల తర్వాత అమెరికా పౌరసత్వం పొందడానికి అవకాశం ఉంటుంది. ఒక కార్డుతో ఒక్కరు మాత్రమే అమెరికాలో ఉండడానికి వీలవుతుంది. కంపెనీలు ఎన్ని కార్డులైనా కొనుగోలు చేయొచ్చు. గోల్డ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయి కార్డు చేతికి అందడానికి కొన్ని వారాల సమయం పడుతుందని అమెరికా అధికారులు చెబుతున్నారు. అవసరాన్ని బట్టి అదనపు డాక్యుమెంట్లు కూడా సమర్పించాలి. అది తక్కువ సమయంలో నివాసిత హోదా, తద్వారా పౌరసత్వం పొందాలంటే ట్రంప్ గోల్డ్ కార్డు కొనుగోలు చేయడం చక్కటి మార్గం అంటోంది అమెరికా ప్రభుత్వం. కార్డు విక్రయాల ద్వారా వచ్చే సొమ్ముతో తమ సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని ఆశిస్తోంది. నైపుణ్యం కలిగిన విదేశీయులను అమెరికాలో ఉద్యోగాల్లో నియమించుకోవడం, వారికి పౌరసత్వం ఇవ్వడం, అమెరికా అభివృద్ధి కోసం వారి సేవలు ఉపయోగించుకోవడమే గోల్డ్ కార్డు వీసా పథకం ముఖ్య ఉద్దేశ్యం. గోల్డ్ కార్డు వీసా విక్రయాలు అధికారికంగా ప్రారంభం కావడం పట్ల డొనాల్డ్ ట్రంప్ హర్షాన్ని వ్యక్తం చేశారు. అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న నైపుణ్యం కలిగిన విదేశీ విద్యార్థులు ఇకపై స్వదేశాలకు వెళ్లిపోవాల్సిన అవసరం ఉండదన్నారు. అమెరికాలోనే ఉద్యోగాలు పొందొచ్చని, ఇక్కడే ఉండిపోవచ్చని ఆయన సూచించారు. గ్రీన్ కార్డు కంటే గోల్డ్ కార్డు అత్యుత్తమమైనదని స్పష్టం చేశారు. ఈ అవకాశం ఉపయోగించుకోవాలని కోరారు. అమెరికాలో చదువుకుంటున్న భారత్, చైనా విద్యార్థులు విద్యాభ్యాసం ముగిసిన తర్వాత స్వదేశాలకు వెళ్లిపోయే పరిస్థితి ఉండడం నిజంగా సిగ్గుచేటన్నారు డొనాల్డ్ ట్రంప్.
విదేశీ నిపుణులు అమెరికాకు రావడం, అమెరికా ప్రగతి కోసం పనిచేయడాన్ని ఒక బహుమతిగా భావిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్తో పాటు ఇతర కంపెనీల ప్రతినిధులతో తనకు ఎదురైన అనుభవాన్ని ట్రంప్ పంచుకున్నారు. ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులకు చదువు అయిపోయిన తర్వాత సొంత దేశాలకు వెళ్లిపోతున్నారని, వారిని ఉద్యోగాల్లో నియమించుకోలేకపోతున్నామని, వారంతా అమెరికాలోనే ఉండేలా చూడాలని టిమ్ కుక్ తనను కోరారని తెలిపారు. అసలైన సమస్య ఏమిటో తనకు తెలిసిందని చెప్పారు. ఇకపై ఆ సమస్య ఉండదన్నారు. A little description of the Trump Gold Card, please. Sure. So for an individual, it's $1 million, and for a corporation, it's $2 million. And as the president said, for a corporation, they spend $2 million. They can then have an employee, full vetting, the best vetting the government has ever done, $15,000 vetting to make sure these people absolutely qualify to be in America. Absolutely qualify. తాజాగా అధిక డిమాండ్ ఉన్న H-1B వీసా నిబంధనల్ని ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేసింది. విదేశాల నుంచి వలసల్ని అరికట్టడానికి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. మరోవైపు విదేశీయులను ఆకర్షించడానికి గోల్డ్ కార్డు వీసాను తీసుకొచ్చింది. గోల్డ్ కార్డు పేరిట భారీగా సొమ్ము చేసుకోవడం, ఆర్థిక లోటును పూడ్చుకోవడమే ట్రంప్ సర్కార్ టార్గెట్ అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక వీసాల విషయంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక వీసాలపై హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా అమెరికాలో ప్రసవించి తమ పిల్లలకు పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో దరఖాస్తు చేసుకుంటే ఆ వీసాలు తిరస్కరిస్తామని స్పష్టం చేసింది. అసాధారణమైన అద్భుతమైన తెలివితేటలు, నైపుణ్యాలు ఉన్నవారికి అమెరికాలో EB-1 లేదా EB-2 వీసాలు ఇస్తుంటారు. ట్రంప్ గోల్డ్ కార్డు కొంటే పరోక్షంగా EB-1, EB-2 వీసా పొందినట్లే. మరోవైపు ప్లాటినం వర్షన్ కార్డులు కూడా అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. దీని ధర $5 మిలియన్ల. కంపెనీలు ఈ కార్డు కొంటే కొన్ని రకాల పన్ను రాయితీలు, మినహాయింపులు లభిస్తాయి. త్వరలోనే ఈ కార్డు అందుబాటులోకి రానుంది. నిజానికి పేద మధ్యతరగతి విదేశీయులు అమెరికాకు రావద్దన్నదే ట్రంప్ వ్యూహం కూడా. ధనవంతులు గోల్డ్ కార్డు కొనుగోలు చేయడంతో అమెరికాకు మరింత సంపద వచ్చిపడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సంపన్నులు అమెరికాకు వస్తే దేశంలో పెట్టుబడులు పెడతారని, స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయని అమెరికా అధ్యక్షుడు అంచనా వేస్తున్నారు. నిజానికి అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ట్రంప్ ఎన్నికల్లో హామీ ఇచ్చాడు. సో సంపన్నులు వస్తే తన లక్ష్యం నెరవేరుతుందన్నమాట. అయితే సంపన్నులను ఆకర్షించడానికి గోల్డ్ కార్డును ట్రంప్ తీసుకొచ్చాడని అనుకుంటే పప్పులు కాలేసినట్టే. గోల్డ్ కార్డు వెనుక అస్సలు సీక్రెట్ వేరే ఉంది. అగ్రదేశం అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. అక్రమ వలసదారులను స్వదేశాలకు తరలించడం, కొత్తగా అమెరికాకు రావాలనుకున్న వారి నుంచి డబ్బు పిండేయడం ప్లాన్లో భాగంగానే ట్రంప్ గోల్డ్ కార్డు తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల ప్రజలకు అమెరికా ఓ డ్రీమ్. ఆ దేశంలో జీవించాలని కలలు కంటారు. అందుకోసం ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమెరికా వీసా రావడం అంటే మామూలు మాటలు కాదు. అమెరికా వీసా లభించగా చాలా మంది అడ్డదారుల్లో అమెరికాకు వెళ్లేందుకు యత్నిస్తుంటారు. అలా డాంకీ రూట్లలో వెళ్లిన వారు 1 కోటి మందికి పైగా అమెరికాలో ఉన్నారు. వారందరినీ ఇప్పుడు స్వదేశాలకు ట్రంప్ బలవంతంగా గెంటేస్తున్నారు. అందుకే గోల్డ్ కార్డు కొనేందుకు అనేక దేశాల పౌరులు ప్రయత్నిస్తున్నారు.